ప్రైజ్ లార్డ్. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను గమనిద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డలారా, షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి ముగ్గురు యవనస్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. అయితే వారు ముందర ఉన్నటువంటిది ఏదో చిన్న సమస్య కాదు, కానీ వారు ఎదుర్కోబోతున్నది చాలా అతి పెద్దనైనటువంటిది, ప్రాణాపాయం కలిగించేది, ఆశలు మొత్తము కూడా తీసివేసేటువంటి అత్యంత కఠినమైన సమస్య, ఒక సవాలుగా వారి ముందు ఉంది. ఇటువంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి వారికి ఉన్నటువంటి బలమంతా ఎందులో ఉందంటే వారి దేవుడి పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసంలోనే. హల్లెలూయా. దేవుడు అంటాడు ఆవగింజంత విశ్వాసము. ఆవగింజంత విశ్వాసము మనలో కలిగి ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయని ఎన్నో సూచనల ద్వారా దేవుడు మాట్లాడారు. అయితే ఆవగింజలో పరిపూర్ణత ఉందంటారు. ప్రేమ దేవుని బిడ్డ, నీ విశ్వాసములో పరిపూర్ణత కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. దీని తర్వాత వారికి సమస్య రాలేదని కాదు, ఏమంటున్నారంటే ఈ అగ్నిగుండంలో నుండి మా దేవుడు తప్పించుటకు సమర్థుడు అంటున్నారు. నిజానికి వారి దేవుడు సమర్థతను చూపించాలి అంటే సమస్యలోకి వెళ్లకుండానే అడ్డుకోవాలి. మనం ఏమనుకుంటామంటే దేవుడు మనతో ఉంటే ఈ కష్టాలు ఎందుకు వస్తాయి, దేవుడు మనతో ఉంటే ఇంత నష్టం ఎందుకు వస్తుంది, దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో అనిపిస్తుంది. ఇక్కడ గమనిస్తే ఆ ముగ్గురు యవనస్తులు ఈ అగ్నిగుండం అనే సమస్యని ఎదుర్కోవడానికి కారణం ఎవరు? దేవుడే కదా. అవును, వారు దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని వారు ప్రకటిస్తున్నప్పుడు, ఇతరమైన దేనికి కూడా తలవంచకుండా నిలబడినప్పుడు వారికి ఎదురవుతున్నటువంటి అత్యంత భయంకరమైన కష్టం ఏంటి అంటే ప్రాణాపాయం కలిగించే సమస్య. ఈ సమయంలో ఎవరి విశ్వాసమైనా వెళ్ళిపోతుంది. కానీ యవనస్తులు ఈ ముగ్గురు కూడా ఎలా ఉన్నారంటే అగ్నిగుండంలోకైనా వెళ్తాం కానీ మా విశ్వాసాన్ని విడిచిపెట్టమంటున్నారు. మన జీవితంలో తరచుగా ఎదురయ్యేటువంటి శ్రమలు, కష్టాలు, అనారోగ్యాలు, అప్పుల బాధలు, ఒంటరితనం, ఇవన్నీ కూడా మన విశ్వాసంలో నుండి మనల్ని తప్పించడానికి అనేక రకాలుగా మనల్ని పూజ చేస్తుంటాయి, అందులోకి నెడుతూ ఉంటాయి అవిశ్వాసంలోకి. అయితే ఇక్కడ ముగ్గురు యవనస్తులు వారి అవిశ్వాసం నుండి పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే మనం ఏమనుకుంటామంటే దేవుడు తప్పిస్తాడు, తప్పించలేనప్పుడు మనం వెనకడుగు వేస్తాం. ఇక్కడ తప్పించబడే పరిస్థితి కాదు, అగ్నిగుండంలో విసిరివేయబడ్డారు వాళ్ళు. దీని తర్వాత ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, ఈ మాట విశ్వాస సహితమని మాటలు వారు పలికిన తర్వాత అగ్నిగుండంలో పడద్రోయబడ్డారు. కానీ వారి విశ్వాసమే గెలిచింది. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ సమస్య నీ విశ్వాసాన్ని తీసివేసేంతగా ఉందా? ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది? ఈ మాటలు మాట్లాడిన తర్వాత కూడా వారు కష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ అద్భుతం ఏంటి అంటే ఆ కష్టము వారిని ఏమీ చేయలేకపోయింది. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్య అగ్నిగుండం లాగా ఉందా? ఎవరికి అర్థం కాని స్థితిలో నలిగిపోతున్నావా? ఎవరికి కూడా తెలుపలేనంతగా నీ సమస్య అంత భయానకంగా కనబడుతుందా? ఒంటరితనం కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, ఆర్థిక లేమి కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఆలస్యం కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు. ఒకవేళ ఈరోజు దేని నుండి నువ్వు బాధపడుతున్నట్లయితే నీ దేవుడు దీని నుండి రక్షించడానికి సమర్థుడని చెప్పు. ప్రియాదేవుని బిడ్డ, నీ దేవుడు నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య నుండి రక్షించడానికి సమర్థత కలిగిన దేవుడు. అగ్నిగుండంలో నుండి వారు ఎలాంటి హాని లేకుండా బయటపడ్డారు. పోనీ ఆ సమస్య చల్లారిపోయిందంటే కాదు, వారిని అగ్నిలోనికి విసిరివేసిన వాళ్ళు కూడా కాలిబూడిదైపోయారు. విసిరివేసిన వారు, దూరం నుండి విసిరివేసిన వాళ్ళు అలాగుంటే మరి గుండంలో పడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? బూడిద కూడా మిగిలిన పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఇదే సమస్యతో చాలామంది నశించిపోయిన నీ విషయంలో దేవుడు మాట్లాడేది ఏంటి అంటే నిన్ను నేను తప్పించగలను. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్నది నువ్వు బయటికి రాలేనంతగా ఊబిలో కూరుకుపోయినట్టుగా ఉన్నా, అగ్నిగుండంలో పడినట్టుగా ఉన్నా కానీ ఈరోజు నీ దేవుడు తప్పిస్తాడు, బలపరుస్తాడు, విడిపిస్తాడు. నమ్ముదాం. ఒక్క మాట చాలు నువ్వు మళ్ళీ పైకి రావడానికి, సాక్షిగా మారడానికి. ఈ ముగ్గురు యవనస్తులు వారి వస్త్రాలు కూడా అగ్ని వాసన సొక్కకుండా బయటకు వచ్చారు, వారే సాక్షులుగా నిలబడ్డారు. అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. ఈరోజు అదే దేవుడు నీతోనూ ఉన్నారు. ప్రార్థించుకుందాం. ప్రియ ప్రభా, దయగల తండ్రి, అగ్నిగుండంలో పడ్డట్టుగా ఉందేమో ప్రభా వీరి సమస్య, అగ్నిగుండంలో పడ్డట్టుగా ఉందేమో వీరి కష్టం. నీవైతే తప్పిస్తావని నమ్ముతున్నామయ్యా. తప్పించుదేవా, యేసు నామములో వీరు తప్పించబడుదురుగాక, మరలా వీరి విశ్వాసమే గెలుచునుగాక, వీరి సాక్ష్యం అనేక మందిని మార్చునుగాక. పరిశుద్ధాత్మతో వీరిని నింపండి నాయన, బలపరచని, ధైర్యపరచని, విశ్వాసపు లోతుల్లో నాటి మీరే మహిమను తెచ్చుకోమని నజరీయుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరే గెలుస్తారు. ప్రభుకు మహిమ కలుగుతుంది. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.